అందరికీ నమస్కారం। ఈరోజు దర్శి నియోజకవర్గంలో కనుక ఒకసారి మనం పరిస్థితులు బేరీజ్ వేసుకున్నట్లయితే దర్శి నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో కంటే కూడా దర్శి నియోజకవర్గంలో 91% పోలింగ్తో రాష్ట్రంలోనే నెంబర్ 1గా నిలిచి ఆదర్శంగా నిలిచిందని కూడా మనం చెప్పుకోవచ్చు। ఎందుకంటే ఈ నియోజకవర్గంలో 2,24,000 ఓట్లు ఉన్నప్పటికీ 2,05,000కు పైగా కూడా ఓట్లు పోలయ్యాయి। దీనిలో పురుషుల ఓట్లు 1,14,000, స్త్రీలకు సంబంధించిన ఓట్లు కూడా 1,12,000 ఉన్నట్లుగా కూడా మనం తెలుసుకోవచ్చు। అంటే ఓవరాల్గా కూడా మనకి 2,05,000 ఓట్లు పోలయ్యాయి। అంటే దాదాపుగా 91% అధికార గణాంకాల ప్రకారం కూడా పోలైనట్టు ప్రభుత్వ లెక్కలు చెబుతూ ఉన్నాయి। దర్శి ప్రజలకు నియోజకవర్గంలో ఉన్నటువంటి చుట్టూరు గ్రామాల ప్రజలందరూ కూడా మన ఆర్కే తరఫున కూడా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం। ఎందుకంటే సరైన నాయకుడిని ఎన్నుకోవటానికి కూడా ఓటు హక్కును వినియోగించుకోమని భారత రాజ్యాంగ నిర్మాత కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా మనకు ఆ అవకాశాన్ని కల్పించుకోనున్నారు। ఆ అవకాశాన్ని దర్శి ప్రజలందరూ కూడా వినియోగించుకున్నారు। అయితే దర్శి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నుంచి డాక్టర్ గొట్టుపాటి లక్ష్మి బరిలో ఉన్నారు। అదేవిధంగా వైసీపీ నుంచి కూడా డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కూడా బరిలో ఉన్నారు। వీరిద్దరిలో ఎవరికి మేలు చేకూర్చే ఆవశ్యకత ఉంది అంటే అత్యధిక పోలింగు ప్రభుత్వ వ్యతిరేకత మీద లేకపోతే ప్రభుత్వ అనుకూలత మీద ఉంటుందా అనేది కూడా మనం చర్చించుకోవాల్సిన విషయం। దాదాపుగా పోలింగ్ పర్సంటేజ్ కన్నా ఎక్కువగా అక్కడ నమోదైతే కనుక అక్కడ విజయ అవకాశాలు ఊరుకున్నాయని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు। అయితే మనం ఇక్కడ కనుక గమనించినట్లయితే ఇది ప్రభుత్వానికి అనుకూలతగా ఉంటుందా మరి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటుందా అని కూడా మనం బేరేజ్ వేసుకోవాలా। గొట్టుపాటి లక్ష్మి కూడా తాను గవర్నమెంట్ మీద వ్యతిరేకతని ప్రజల్లోకి తీసుకెళ్ళి అక్కడ టీడీపీ మేనిఫెస్టోని కూడా ప్రజలందరితో కూడా వారందరికీ చంద్రబాబు నాయుడు కానీ ఇతర తెలుగుదేశం పార్టీ ఆమె నియోజకవర్గానికి కొత్త అయినప్పటికి కూడా దాదాపుగా నియోజకవర్గంలో ఉన్నటువంటి పాత కొత్త నాయకులందరినీ కలుపుకొని కూడా ముందుకు పోయిన సందర్భాలు ఉన్నాయి। దానికి నిదర్శనమే చంద్రబాబు నాయుడు సభ విజయం కూడా ఆ సభ సక్సెస్ అవ్వడానికి కూడా ఆ నియోజకవర్గంలో ప్రజలందరినీ మమేకం చేయడంలో గొట్టుపాటి లక్ష్మి కృషి చేశారని చెప్పుకోవచ్చు। అంటే ఇక్కడ దర్శి నియోజకవర్గంలో బూచేపల్లి గొట్టుపాటి వారిరువురు కూడా గత నెల రోజుల నుంచి కూడా ప్రజల్లోనే ఉంటూ నియోజకవర్గంలో వాళ్ళ మేనిఫెస్టోని ఇరువురు పార్టీలు కూడా వాళ్ళ మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్ళి వారు అధికారంలోకి వస్తే ఎలాంటి కార్యక్రమాలు చేపడతారని కూడా ప్రజల్లో విరువుగా తీసుకెళ్ళి వారందరినీ మమేకం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి। అయితే గొట్టుపాటి లక్ష్మికి కూడా కొంత విజయ అవకాశాలు ఉన్నాయి అని కూడా భారీగా పోలింగ్ నమోదు కావటం కొంత విజయానికి కూడా అవకాశాలు ఉన్నాయని కూడా రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తారు। బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి విజయ అవకాశాలు ఉన్నాయి। మరి ఇంకా 19 రోజుల్లో ఎవరు గెలుస్తారనేది కూడా మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది। ఇదండి దర్శి నియోజకవర్గం భారీగా పోలింగ్ అవడానికి దాని మీద మన చర్చ అనే అంశం। మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం। అంతవరకు సెలవు, నమస్కారం।